స్టైల్ మామ. సో మనం పొలిటికల్ గురించి అయితే ఆంధ్ర వాళ్ళని అయితే కొన్ని బాగుంటాయి అన్నట్ల ఉద్దేశం వచ్చింది. సో పొలిటికల్ గురించి ఏమేమి జరుగుతుంది సో ఒక రెండు మూడు మాటలు మన వాళ్ళని అడుగుదాం. హాయ్ బ్రో, ఏం పేరు? మై నేమ్ ఇస్ అశోక్ రెడ్డి. ఓహో కానీ అడుగు ఏంది నీది అడుగు. నాది అడుగుంది పొలిటికల్ రాజకీయం గురించి చెప్తున్నా. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు గారు కానీ మన జగన్ మోహన్ రెడ్డి గారు కానీ పవర్ స్టార్ గారు కానీ ఇంతమంది పోటీ చేస్తారు కదా. సో మీకు ఎవరు బెస్ట్ అనిపించింది? ఒకవేళ మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, మీ సైడ్ ఏ పార్టీకి బాగుంది, దాని గురించి రెండు మూడు మాటలు చెప్తే నీ ఎటకారంలో కొంచెం స్ట్రైట్ మనం ఇప్పుడు స్ట్రైట్ చెప్పేసావా ఎప్పుడైనా? ఆ ఏపీలో ఏపీ ఎక్కడ ఉంది? అక్కడెక్కడో ఉంది. ఎక్కడ ఉంది? ఒక స్టేట్ పక్కన వేరే దేశంలో ఉందా? ఇది తెలంగాణ, ఇది హైదరాబాద్. అక్కడెక్కడో ఏపీలో రాజకీయాలు ఇక్కడ దేనికి చెప్పండి. ప్రతిరోజు గొడవలు ఇక్కడ. ఏం నీ పంచాయతీ తెలంగాణ గిలంగాణ కాదు, అదే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది కోట్ల లక్షల మంది కంపెనీ ఒక్కటి సరే సరే అన్ని మనవే కానీ ఇప్పుడు పొలిటికల్ గురించి అడుగుతున్నా బ్రో. తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఎక్కడొచ్చినా కూడా ఒక ప్రశ్నించే హక్కు ఒక భారతీయుడుగా నువ్వు ఏడున్నా, ఎక్కడ అమెరికాలో ఉన్నావు నువ్వు ఒక భారతీయుడిగా ప్రశ్నించే హక్కు కానీ దాని గురించి చెప్పే హక్కు కానీ నీకుంది. మానవ హక్కులో నువ్వు మానవుడిగా పుట్టినావు కాబట్టి నీకు ఆ హక్కు ఉంది. కాబట్టి ఆ హక్కు గురించి నీకు పొలిటికల్ గురించి ఏం తెలుసో దాని గురించి ఒక రెండు మూడు మాటలు చెప్పు. దగ్గరగా చెప్పు నువ్వు చెప్పు. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే, అక్కడ ఎవడు గెలిచినా కూడా మన దేశంలో ఉన్న పేదవాళ్ళకి మేలైతే జరగదు. జరిగిన వాళ్ళందరూ చూపి ఎందుకు జరగదా? నాకేం జరిగిందా? నీకు జరగలేదా? ఆధార్ కార్డు లేదా నీకు? నాకు జరగకపోతే ఎవరికి జరగనట్టే. సరే నీకు ఆధార్ కార్డు ఉందా? ఎవరికి? నీకు లేదు. లేదు. పంచదార కార్డు లేదు. ఓటు కార్డు లేదు. లేదు. పెళ్లి కాదా? పెళ్లి కావాలి. అప్పుడు గవర్నమెంట్ పిల్లలు కూడా ఏం మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ అమ్మాయిని కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పు. ఇక్కడ ఏం తమాషాలా? ఏం మీడియా అంటే యాంకర్ ఉన్నాడు. ఏమి పెళ్లికి అమ్మాయి కావాలంటున్నావు నువ్వు? అరే రాజకీయాల గురించి అడిగితే పెళ్లి కావాలా, అమ్మాయి డబ్బులు కావాలా? రాజకీయం ఉండేది ఎందుకు? ఎందుకు జనాల కోసమే కదా. ప్రజల కోసం రాజకీయం ఉంది. ప్రజల కోసం లవర్ ని బుడుకు, ప్రజల కోసం పోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? ఇండియానే నా కాదా నీది? ఇండియా ఎవరికేమిస్తాడు? సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకో. వైసీపీ పార్టీ గెలిచింది అనుకో. పోలవరంలో ప్రాజెక్టు అయిందా? కాలేదు కదా. ఇప్పుడు పోలవరమే కాకుండా అదే విధంగా మన ఏపీలో ఉద్యోగాలు వచ్చాయా? రాలా. మరి పేదవాళ్ళందరికీ ఇల్లు పథకాలు అందేయా? అందలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కావాలి. నీకు తెలిసిన మాటలు చెప్పు. అందినాయా అందిలేవా క్వశ్చన్ లేనిక కాదు. అంది లేకుంటే అందిలేవాను, అందినాయా అంటే అందినాయాను. నీకు ఏమొచ్చింది ఏం రాలేదు దాని గురించి చెప్పు. ప్రేమ దాన్ని అందిందా? మా గల్లీలో కుక్క పోతుండే కుక్కకు అన్నం వేసిరా మాట్లాడుతావు రా భయ్. తెలుగులో అడుగుతున్నా నువ్వు ఏమైనా హిందీలో. టీడీపీ పార్టీ వచ్చింది అనుకో. అన్ని అనుకో అన్ని టోలు. మనమంతా తెలుగు వాళ్ళం, మనమంతా కలిసిమెలిసి ఉండాలి. తెలుగు జాతి మనది. సరేనా? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను స్మరించిపోతా. కానీ రాజకీయం గురించి అడిగినప్పుడు నువ్వు సీరియస్ గా చెప్పాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అనే తోడు జోకర్ కాదు. అది జోకర్ కాదు, జోకు కాదు. వాళ్ళు ఎన్నో కొత్తగా నామినేషన్ ఎన్నెన్నో పైసలు పెట్టుకుని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు తెలుసా నీకు? ఎమ్మెల్యేగా ఓడిపోతే అన్నం కూడా తిన్నారు తెలుసా నీకే? తెలుసా? అది సరే
ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే అన్నం కూడా తినరు, ఓడిపోతే గెలిస్తే కాదు ఓడిపోతే. అవన్నీ కాదు చెప్తున్నా. రాజకీయం అనేది అట్లాంటిది, అట్లుంటే అట్లాంటి రాజకీయం గురించి నిన్ను అడిగినప్పుడు నువ్వు ఎవరికి వేసావు ఓటు, నీ లోపల ఉన్న ఫీల్ ఏంటి? ఓటేనో ఓటు వేయవు కానీ గవర్నమెంట్ వేసిన రోడ్లో తిరుగుతావు, గవర్నమెంట్ పెట్టిన పార్కులోకి పోతావు, గవర్నమెంట్ పెట్టిన బస్ ఎక్కుతావు, లేడీస్ అంటే ఫ్రీ బస్ ఎక్కి పోతుంటేమో నువ్వు కూడా, అంతేనా కదా? కానీ గవర్నమెంట్ అన్ని కావాలి కానీ ఓటు మాత్రమే. మొన్న ఆపరేషన్ దుర్యోధన వచ్చి ఎమ్మెల్యే తీసేవా లేదా? డబ్బులు బస్సు ఎక్కితే డబ్బులే కదా, ఫ్రీగా ఎక్కడ బస్సు పార్క్ ఎక్కడ ఫ్రీయా? టోల్ గేట్ నువ్వు కట్టించుకొని రోడ్డు తిరగాలంటే ఎన్ని లక్షలు అవుతాయి చెప్పు? రోడ్లో తిరుగుతున్నా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఇక్కడతో సో గైస్ ఇప్పుడు మాటలు చెప్తున్నది ఏంటంటే మనోడు మాటలు చెప్తున్నది ఏంటంటే రాజకీయం వలన సహజంగా చాలా మందికి ఎవరికి ఏం రావు. సో మీకేం చెప్తున్నాడంటే ఉన్న మాట చెప్పాలంటే ప్రతి దాని గురించి అమాయకమైన ప్రజలు ప్రతిదానికి కొట్లాడి గిట్లాడి ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు ఇబ్బందులు పడకండి. రాజకీయాల వలన వచ్చేది పైలోళ్ళకి వస్తాయి, చిన్న వాళ్ళకి ఎవరికి ఏం రావు. సో మీ ఓటక్క అనేది ఎవరిష్టమో వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి ఓట్లు వేయండి. ఎవరు ఏ విధమైన చిన్న చిన్న చిచ్చులు పెడతారో వాళ్ళు గెలవాలని కొట్లాటలు పెడతారు. అమాయకమైన ప్రజల మీద అన్నీ దూరపోస్తారు కాబట్టి అమాయకమైన ప్రజలు ఏ రాజకీయ నాయకుల గురించి అన్నా ఎవడన్నా పోసే మందు పోసే ఆని ఓడతా, బీరు తాపితే ఈని ఓడతా, ఈ లుచ్చ పంచాయతీలు పెట్టుకోకూరి. అమాయకమైన ప్రజల మీద వాళ్ళు ఆడే ఆటలు, సో ఆ ఆటలకి మీరు ఎవరు బలి కాకండి అని చెప్పి దాని గురించి మంచి చెప్తుంటే ఏం రా నీవు చెప్పినావు అని చెప్తుంటే చెప్పు. థ్యాంక్ యూ గైస్. చెప్పన్నా నువ్వు చెప్పన్నా 2 మాటలు చెప్పు. మనోడు మంచోడు చెప్పన్నా. సరే, మన ఇద్దరు కొట్లాట వద్దు, ఫైటింగ్ వద్దు, వాడు ఎవడో కోసం మనొద్దు. క్లారిటీ చెప్తాను విను. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ గెలిచినా చెప్పేది క్లారిటీగా, పోలవరం ఎలాగో కట్టరో తెలీదు, ఉద్యోగాలు వస్తాయో రావో తెలీదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని అమెరికా లెవెల్లో చేస్తా అంటారు, చేస్తాడో లేదో తెలీదు. ఇప్పుడు ఒకవేళ ఆ గవర్నమెంట్ గెలిచినా ఆ స్టేట్లో టోటల్గా పేదరికమే లేకుండా పోద్ది కదా. మరి ఏది గెలిచినా ఏం ప్రయోజనం చెప్పేప్పటికి? అదేదో ఇప్పుడు నేను సింపుల్గా ఒకటి చెప్తా వినండి, క్లారిటీగా అందరూ వినండి. మన ఆంధ్రప్రదేశ్ స్టేటు అమెరికా లెవెల్లో డెవలప్ అవ్వాలంటే ఒక్కటి ఉంది, అందరూ నోటాకి గుద్దేసిండి. నోటా అంటే ఏ పార్టీ మాకు వద్దయా, మాకు ఈ రాజకీయాలు వద్దు, మనమే అదే బాగో చెప్పేది పెట్టానా. అందరూ నోట గుద్దేసిండి. నోట వేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా రాష్ట్రపతి మన రాష్ట్రం వచ్చి రాష్ట్రపతి పాలన ఉంటుంది. అప్పుడు అనుకో రాజకీయాలు ఉండవు, కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, ఏ కుట్లట్లు ఉండవు. ఓకేనా? అప్పుడు అందరికీ సమానంగా ఉద్యోగాలు ఉంటాయి, ఆస్తికులు ఉంటాయి, అందరికీ సమానత్వం అన్నిట్లో ఉంటుంది. అప్పుడు అందరూ సమానంగా ఉండొచ్చు. అప్పుడు కుల మతాల గొడవలు ఉండవు, ఏముండదు. అప్పుడు మనం అందరం ప్రేమించుకోవచ్చు. కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, అందరం ప్రేమతో పరిపాలించే రాజులు ఒకరొకరు ఉంటేనే ఇడికిడికున్నాయి. గల్లీకి ఎమ్మెల్యే ఉంటేనే ఆడేడలు చుచ్చాలు కొట్లాటలు అవుతున్నాయి. సో నోటకేసి రాష్ట్రపతి ఎక్కడో ఉండి పరిపాలిస్తే ఎట్లుంటుంది చెప్పేది. ఇప్పుడు నేను చెప్తా కార్తీక్, కోటనా నువ్వు కూడా తీసుకుంటే మధ్యలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తే ఏమవుతుందంటే చెప్పమంటావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో పాండిచ్చేరి అనేది ఉంది, అద్దీసి లేదా యానం ఉంది చూడు. యానంలో పాండిచ్చేరిలో రాష్ట్రపతి పాలన ఉందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా లేదా? అవి రెండు ఎలా డెవలప్మెంట్ అయ్యి మొత్తం ఇది కూడా ప్రధానమంత్రి చేతిలోనే పెట్టాలంట. ఈ రాజకీయాలు రాజకీయాల గురించి ఎవ్వరు కొట్లాడకండి, ఏం చేసుకోకండి. అమాయకమైన పేద ప్రజల మీద పెడతారు. సో ఇవన్నీ చేసుకోకండి అని మనోడు నేను చెప్తున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మాట్లాడితే మాటలు చాలా వస్తాయి. ఇప్పటికే 8 నిమిషాలు.